ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రత్యేకమైన ఈ సదస్సుకు విచ్చేసిన ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతూ ఉన్నాను. ప్రియులారా, ప్రతి సదస్సు కొన్ని ప్రత్యేకమైన అంశాలతో మీ ముందుకు వస్తుంది. ఈ సదస్సుల వెనకాల ఉన్న ఉద్దేశం, ఆంతర్యం మిమ్మును క్రీస్తునందు సంపూర్ణుడిగా చేయాలి. అలా క్రీస్తులో సంపూర్ణులుగా చేసి మిమ్మును ఆయన ఎదుట నిలువ పెట్టాలి. ఈ ఉద్దేశమే జరుగుతున్నటువంటి కార్యక్రమాల వెనకాల ఉన్నది. బైబిల్ దేవుని గ్రంథమే అయితే రుజువులేవి అని. బైబిల్ ఇది నిజముగా దేవుని గ్రంథమే అయితే రుజువులేవి. ఈరోజు బైబిల్ దేవుని గ్రంథము అని చెప్పడానికి రుజువులు అడుగుతున్నటువంటి ఆ పరిస్థితి, రుజువులు అడుగుతున్న కాలం. అలా అని నిర్ధారణకు, పరీక్షలకు బైబిల్ అనుమతిచ్చిందా అని ఒకవేళ మాట్లాడితే, బైబిల్ ఎప్పుడూ అనుమతి ఇచ్చేసిందే. మీరు ఎలా చెక్ చేసుకుంటారో చెక్ చేసుకోండి. బైబిల్ చెబుతున్న మాట, మీరు నన్ను ఏ పరీక్షకు నిలవ పెట్టండి, అందులో నేను నెగ్గుతాను. ఇందులో దేవుడు కూడా మాట్లాడినటువంటి మాటలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు కూడా బైబిల్లో దేవుడు ఎక్కడా కూడా ఆయన నేను దేవుణ్ణి మీరు నమ్మండి, నేను దేవుణ్ణి మీరు నమ్మి తీరవలసిందే అన్నట్లుగా దేవుడు చెప్పినట్టు మనకు కనిపించదు. కానీ ఒక మాట మనందరికీ బాగా కనబడుతుంది. ఏంటంటే, నేను ఉత్తముడునో కాదో, నేను దయాళుడునో కాదో మీరు రుచి చూచి తెలుసుకోండి అన్నాడు. దేవుణ్ణి వెదకువారు కలరేమో అని. అంటే దేవుణ్ణి వెదకి తెలుసుకోవాలి, దేవుణ్ణి మనం రుచి చూచి తెలుసుకోవాలి. అంటే ఆ రుచిని టేస్ట్ అంటున్నాం. ఇంకా చెప్పాలి అని అంటే టెస్ట్ చేయండి అంటున్నారు. దేవుడు అని అనగానే దేవునికి ఉండవలసినటువంటి క్వాలిటీస్, దేవుడికి ఉండవలసిన అర్హతలు, అవి నిజంగా ఉన్నవో లేవో మీరే చెక్ చేసుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే, అది ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో ఆ మాట మీకు అర్థం కావాలి. అంటే దేవుడు ఎంత ఓపెన్గా మాట్లాడుతున్నాడు. ఇక ఇంకొక విషయాన్ని కూడా బైబిల్లో మనం చూస్తున్నప్పుడు, అన్నీ పరీక్షించమన్నాడు దేవుడు అన్నిటినీ పరీక్షించమన్నాడు. సమస్తమును మీరు పరీక్షించండి. ఆ మాట మీకు తెలుసా? సమస్తమును పరీక్షించండి అన్నాడు. ఇప్పుడు జనరల్గా ఒక విషయం చెప్తానండి. మీకు ఏదో రోగం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటారు. వెంటనే మీరు ఏ దగ్గరగా ఉందని మీరు చూడరండి. మీరు చాలా ఆలోచిస్తారు. ఎవండి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, అందులో ఎవరు డాక్టర్స్ ఎవరు ఉన్నారు, అందులో ఎక్స్పీరియన్స్ ఎవరు, బాగా ఎవరి దగ్గరికి వెళ్ళిపోతే నాకు నయం అవుతుంది, ఇవన్నీ మనం ఆలోచిస్తాం. వచ్చిన చిన్ని రోగం, ఈ రోగాన్ని నయం చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికే ఇన్ని కొలమానాలు, ఇన్ని కొలతలు మనకున్నప్పుడు, దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరు దేవుడు అని ఆలోచించారా? ఏది నిజమైన దైవ గ్రంథం అని ఆలోచించారా? ఎవరి పిల్లలు ఉన్నారు, వాళ్ళని బడులు చేర్పాలి, స్కూల్లో జాయిన్ చేయించాలి, ఆలోచిస్తాం. ఎవడు మన బంధువు అని ఆలోచించాం, మా బంధువు స్కూల్ పెట్టండి తీసుకెళ్ళి అందులో పడేద్దామండి అని అనుకుంటావా? నీకు బంధువైనా, నీ ఇంట్లో వాడైనా, ఎవడైనా ఆలోచించావు. ఒకటి ఏంటంటే, నా కొడుకుని తీసుకుని, నా పిల్లల్ని తీసుకొని అందులో వేస్తే వాడు ఎంతవరకు చదువుకోగలడు, వాడికి ఎంతవరకు నాలెడ్జ్ ఇవ్వగలరు ఆలోచిస్తాం. అది ఎంత దూరమైనా పర్వాలేదండి, ది బెస్ట్ అయి ఉండాలండి స్కూల్ అని ఆలోచిస్తాం. ఏమండి, స్కూల్ విషయంలో ఇంత ఆలోచిస్తున్నాము, ఒక రోగం వస్తే నయం చేసే డాక్టర్ విషయంలో ఇంత ఆలోచిస్తున్నాము. అంతెందుకు, బయటికి వెళ్ళాము టిఫిన్ టైంకి, హోటల్కి వెళ్ళాలి, ఏది పడితే తినేస్తామా, ఎక్కడ పడితే అక్కడ తింటావా? ఏమండి, తింటే గంట 2 గంటలు, మహా అయితే ఒక 3 గంటల్లో అరిగిపోయే భోజనం కోసం, టిఫిన్ కోసం కూడా ది బెస్ట్ హోటల్ ఏంటండి అని ఆలోచిస్తాం. ది బెస్ట్ అయి ఉండాలి. అన్ని హోటల్సే, అందరూ డాక్టర్లే, అన్ని స్కూల్సే. ఏంటి, అన్ని హాస్పిటల్స్ ఉంటే ది బెస్ట్ హాస్పిటల్ కావాలనుకుంటున్నాం, అన్ని స్కూల్స్ ఉంటే ది బెస్ట్ స్కూల్ కావాలనుకుంటున్నాం, ఎన్నో హోటల్స్ ఉంటే ది బెస్ట్ హోటల్ కావాలనుకుంటున్నాం. మరి దేవుడి విషయంలో ఇలానే ఆలోచించారా అని అడుగుతున్నా నేను. మీరు ఎందుకు ఇలా ఆలోచించలేకపోతున్నారు దేవుడి విషయంలో? ఏమండి, ఏదైనా నమ్మేస్తారా? ఏమంటే, రాత్రి ఒక మాట చెప్పాను. దేవుడి విషయంలో మనిషి ఎంత గుడ్డిగా ఉన్నాడు అని అంటే, ఏది దేవుడన్నా ఎవరి దేవుడన్నా పడిపోతాడు కాలం మీద, అంతే. ఇంకా ఎవరు దేవుడన్నా ఏది దేవుడన్నా. ఎన్ని వార్తలు చూసామండి మనం, ఎన్ని వార్తలు చూసాం గత కాలంలో. ఏంటి, ఏమంటే మురికి పట్టి స్నానం లేకుండా
జుట్టంతా పెరిగిపోయి ఊడల్లా వేలాడుతుంది వెనకాల జుట్టంతా. ఏంటి వాడి దగ్గరికి వెళ్ళిపోయి క్యూలో నిలబడ్డారు. ఏంటంటే ఈయన స్వామి అండి అని. ఏ స్వామి గారండి అని అంటే మురికి స్వామి అండి అని. ఏంటి వాడి పేరు మురికి స్వామి అట. ఆడి కోసం క్యూ అండి. ఈ మధ్యకాలంలో ఒక స్వామిని చూసాం, హగ్ స్వామి అట. ఆయన హగ్ అంటే కౌగిలించుకునే స్వామి. ఏమండి ఇవన్నీ నేను అబద్ధాలు కాదు కదా, సోషల్ మీడియాలో వచ్చే వార్తలే. ఏంటి ఈయన కౌగిలించుకుంటే ఏ రోగమైనా పోతుందట, అందరూ వెళ్ళి వాడికి అగ్గిచ్చేస్తున్నారు అంతే. ఏంటి ఇదే స్వామి అండి. ఇంకొకటేమో బట్టలే ఉండవు, దిగంబర స్వామి. ఏంటి ఏమంటే బట్టలు లేని వాడిని స్వామి అన్నారు. స్నానం చేయక ఒళ్ళంతా మురికి పట్టి వాసన వచ్చి జుట్టంతా కూడా అతుక్కుని పోయి ఊడల్లా వేలాడుతుంటే ఆడు మురికి స్వామి అని చెప్పి ఆడికి దండం పెట్టి ఆడి కాళ్ళ మీద పడిపోతున్నారు. ఇంకోటి తన్నుడు స్వామి అట. ఏం లేదు, వెళ్ళిపోయి నిలబడుతున్నాడు, అది అంటున్నాడు అంతే. ఇంకోటి తిట్టుడు స్వామి అట. బూతులు తిడితే మేలు జరుగుతుందట. ఏంటండి ఇవన్నీ? అంటే దేవుడు అనేటువంటి ఆ పదాన్ని చూసారు ఎలా చేసేసారో. అన్ని విషయాలలో బెస్ట్ అని ఆలోచించి దేవుడి దగ్గర రాగానే ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అక్కడ కొంచెం మీరు ఆలోచించండి. అసలు ఈ సమాజం ఎందుకో బైబిల్ కోసం మాట్లాడామనుకోండి మతం మార్చేస్తున్నారంటారు. యేసుప్రభు అన్న అనుకోండి రుజువులు ఏమని అడుగుతారు. ఏంటి బైబిల్ కోసం మాట్లాడితే రుజువులు కావాలి, కానీ రోడ్డు పక్కన ఉన్న వాడి కోసం మాత్రం రుజువులు ఏం అవసరం లేదు, నమ్మేస్తారంతే. దేవుడు బైబిల్లో చెప్పిన మాట తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, అక్కడ ఆగిపోయాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం ఎంత చక్కగా చెప్పాడు చూడండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో సమస్తమును పరీక్షించు, మేలైన దానిని చేపట్టు. ఎంత బాగుంది చూసారా. సమస్తమును పరీక్షించు అన్నాడు. దేవుడు పర్మిషన్ ఇచ్చేశాడు. అన్నీ పరీక్షించు. అన్నిటినీ పరీక్షించిన తర్వాత ఏది మేలో దానిని నువ్వు చేపట్టు అన్నాడు. ఇప్పుడు మనం అదే పరీక్షల్లోకి వెళ్తున్నాం. బైబిల్ దేవుని గ్రంథమా? బైబిల్ నిజంగా ఇది దేవుని గ్రంథమేనా? బైబిల్ ఒకవేళ దేవుని గ్రంథము అని అంటున్నప్పుడు బైబిల్ దైవ గ్రంథం అయితే దీనికి రుజువులేంటి బైబిల్ దైవ గ్రంథం అనటానికి? ఏమన్నా ఒక విషయం చెప్తానండి. బైబిల్ కొరకు మాట్లాడాలంటే 1 అవర్ సరిపోదు. నేను ఒక డిసైడ్ అయిపోయాను ఏంటంటే ఈ సంవత్సరం అంతా బైబిల్ కోసమే మాట్లాడతాను. ప్రతి సెమినార్ బైబిల్ కొరకే మాట్లాడతాను. ఇప్పుడు 1 గంటలో తేల్చేయను ఇది దేవుని గ్రంథం అని ఒక భాగం, ఒక విషయాన్ని మాత్రం తెలుస్తాను. ఒక పాయింట్ మీదనే మాట్లాడతాను. వచ్చే నెలలో మరొక పాయింట్ మీద మాట్లాడతాను. ఎన్ని రుజువులు చూపించాలో అన్ని రుజువులు చూపిస్తాం. ఈ సంవత్సరం అయిపోయే లోపు ఇంక ఎవ్వడు కూడా బైబిల్ దేవుని గ్రంథం కాదు అని అనడానికి వీల్లేదు. అలాంటి ఆలోచనతో అడుగు పెట్టేశాను. ఇక ఫిక్స్ అయిపోయాను. ఈ 1 ఇయర్ అంతా కూడా ఇదే. ఇందులో ఈరోజు మొదటి భాగం మీరు వింటున్నారు. బైబిలు ఎంత గొప్పదో మొన్న ఒక మాట చెప్పాను గుంటూరులో మాట్లాడుతున్నప్పుడు. ఒక వ్యక్తి మాట్లాడుతూ బైబిల్కు శత్రువులు వస్తుంటారు పోతుంటారు, బైబిల్కు శత్రువులు వస్తారు పోతారు, బైబిల్ మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుంది అన్నాడు ఒక ప్రముఖ కవి. బైబిల్ శత్రువులు వస్తుంటారు, వాళ్ళు వెళ్ళిపోతుంటారు, బైబిల్ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఇక మరొక ఆయన చాలా ప్రముఖ రచయిత ఒక అతను మాట్లాడుతూ అన్నాడు, బైబిల్ లేకుండా చేయాలి. బైబిల్ దేవ గ్రంథం అంటే ఒకే ఒక మాట చెప్తాను నేను. బైబిల్ దేవుని గ్రంథం అంటానికి ఒకే ఒక మాట చెప్తాను. బైబిల్ను లేకుండా చేయాలి అని, బైబిల్ లేకుండా చేయాలి అని ఎందరో చక్రవర్తులు ప్రయత్నించారు, ఎందరో రాజులు ప్రయత్నించారు, ఎందరో యువ రాజులు వాళ్ళు ప్రయత్నాలు చేశారు. బైబిల్ లేకుండా చేయాలి అని ఎంతోమంది మతాధిపతులు ప్రయత్నం చేశారు. అందులో కొంతమంది పోపులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు. కానీ బైబిల్ లేకుండా చేయాలనుకుని అందరూ ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. బైబిల్ మాత్రం నేటికి సజీవంగానే ఉంది. ఇది చాలదా బైబిల్ దేవుని గ్రంథం అనటానికి? బైబిల్ లేకుండా చెయ్యాలని ప్రయత్నం చేసిన వారిలో అందరూ ఉన్నారు, అందరూ వెళ్ళారు. బైబిల్ నేటికి సజీవంగా ఉందనంటే బైబిల్ వెనుక దేవుడు ఉన్నాడు. బైబిల్ ఇది దేవుని పుస్తకం అని చెప్పటానికి ఈ ఒక్కడు సరిపోదా అంటున్నాడు. నేనలేదు, ఒక ప్రముఖ హెచ్ఎల్ హేస్టింగ్స్ అని ఒక ప్రముఖ రచయిత చెప్పినటువంటి మాట అండి ఈ మాట. సరే, అయినా అతను పక్కన పెట్టేద్దాం. ఈరోజు మనం ఆలోచించబోతున్నాం బైబిల్ దేవుని గ్రంథము అనటానికి ప్రాథమికంగా కొన్ని లక్షణాలు బైబిల్కు ఉండాలి. బైబిల్ దేవుని గ్రంథం అని చెప్పాలి అని అంటే బైబిల్కు ప్రాథమికంగా బేసికల్గా కొన్ని క్వాలిటీస్ బైబిల్కు ఉండాలి. నిజంగా బైబిల్ గొప్పతనం కోసం మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి సమాజంలో మనం ఉన్నాము, ఎలాంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నాము అంటే
సహజంగా మనుషుల్లో ఉండేటువంటి ఒక కోరిక ఏంటంటే నేను బాగుండాలి అనుకుంటాడు. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి. జనరల్గా చూడండి, మనుషులు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి. ఇంకా మనిషి ఎలాంటి స్వార్థపరుడుగా మారిపోయాడంటే, నేను నా కుటుంబం బాగుండటం కొరకు అవసరమైతే ఎంతమందినైనా నేను బాధ పెడతాను. నేను బాగుండటం కొరకు, నా కుటుంబం బాగు కొరకు నేను ఎన్ని కుటుంబాలనైనా బాధ పెడతాను, ఎన్ని కుటుంబాలనైనా నేను ఏడిపిస్తాను, ఎంతమంది రక్తాన్నైనా తాగుతాను, ఎంతమందిని దోచుకుంటాను అని మనుషుల్లో నరనరాన్న పేరుకొని పోయిన స్వార్థపూరితమైన ఆలోచనలను చంపి బైబిల్ ఏం చెప్పిందనంటే, బైబిల్ చెప్పినటువంటి మంచి మాట ఏంటంటే, నువ్వు బాగుండాలని కోరుకో, పర్వాలేదు. నీ కుటుంబం బాగుండాలని కోరుకో, తప్పు లేదు. కానీ నువ్వు బాగుండటం కొరకు నీ కుటుంబాన్ని అనుకుంటూ ఎదుటివాడిని బాధ పెట్టకు. నువ్వు బ్రతుకు, ఎదుటివాడిని కూడా బ్రతికించు. బైబిల్ సారాంశం. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, ఇందుకోసం నేను ఎవరినైనా బాధ పెడతాను, అది తప్పురా. నువ్వు బ్రతుకు, నువ్వు బాగుండు, ఎదుటివాడిని కూడా బాగు చేయి. నువ్వు బ్రతుకు, బ్రతికించు అనే నినాదం ఎక్కడో తెలుసా? బైబిల్ది. అంటే అలాంటి ఆలోచనలతో ఉన్నటువంటి మనుషులను, అలాంటి ఆలోచనలు తీసివేసి నేను బాగుండాలి, అందరూ బాగుండాలనేటువంటి ఆలోచనల వైపు నడిపించిన పుస్తకం ఉందంటే అది మన చేతిలో ఉన్నటువంటి బైబిల్. రెండో మాట చెప్తాను. తమ్ముడు చెప్పాడు, ఇప్పుడు రమేష్ అనే సహోదరుడు ముందు వచ్చి నిలబడ్డాడు. తమ్ముడు చెప్తే నాకు ఇవే మాటలు గుర్తొచ్చాయి. ఒకానొక సమయంలో మన దేశంలో దేవుడి మాటలు వింటే చెవులో సీసం పోయండి. మీరు విన్నారో లేదో? దేవుని మాటలు వింటే ఎవరు విన్నారు దేవుని మాటలు? వాళ్ళని తీసుకురండి, వాళ్ళ చెవుల్లో సీసం పోయండి అన్నారు. అలా సీసం పోశారు. మా దేవుణ్ణి నమ్మకపోతే పన్ను కట్టండి లేదా చావండి అన్నారు. ఇలా మనుషుల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టి, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? నేను తరలో నుంచి వచ్చాను, దేవుని తరలో నుంచి వచ్చాను, నేను దేవుని తరలో నుంచి వచ్చిన వాడను కనుక నేను చాలా గొప్పవాడను, నేనే గొప్పవాడిని, మీరందరూ కూడా చాలా తక్కువ వాళ్ళు కనుక తక్కువ వాళ్ళైనా మీరు నడిచేటప్పుడు మీరు వెనకాల చీపురు కొట్టుకోవాలి. కారణం, మీరు నడుస్తూ వెళ్ళేటప్పుడు మీ పాద ముద్రలు పడిన చోట మేము అడుగు పెడితే మేము మలినమైపోతాం కనుక మీ పాద ముద్రను చెరిపి వేసుకుంటూ పోవాలి అని అంటే మీ వెనకాల చీపురు కొట్టుకొని వెళ్ళాలి అని ఒకనాడు మన దేశ సంస్కృతి అండి ఇది. మన దేశ సంస్కృతి అలా చెప్పి మనుషుల మధ్య కులం, మనుషుల మధ్య వర్గం, మనుషుల మధ్య వర్ణం, మనుషుల మధ్య కులం, మనుషుల మధ్య మతం, ఇవన్నీ కూడా మనుషుల మధ్య అడ్డుగోడలుగా పెట్టి కట్టి మనిషిని మనిషిగా కాక మనిషిని పశువు కన్నా జంతువు కన్నా హీనముగా చూసినటువంటి సమయం అది. ఆ సమయంలో బైబిల్ వచ్చేసింది. ఆ సమయంలో బైబిల్ వచ్చింది. బైబిల్ వచ్చిన బైబిల్ ఏం చెప్పింది తెలుసా? నువ్వెవరవో తెలుసా? నువ్వు తక్కువ వాడవు కాదు, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పింది బైబిల్. మనుషులందరూ కూడా ఒక్కటే అని చెప్పింది బైబిల్. మనుషులంతా సమానమే అని చెప్పింది బైబిల్. మనుషుల మధ్య ఉన్న ఈ వర్గం పోవాలి, మనుషుల మధ్య ఉన్న వర్ణ విభేదాలు పోవాలి, మనుషుల మధ్య ఉన్న కులం పోవాలి, మనుషుల మధ్య ఉన్న మతం పోవాలి, మనుషుల మధ్య ఉన్న ప్రాంతీయ భేదాలు పోవాలి. మనుషుల మధ్య ఏ విధమైన భేదం లేకుండా మనుషులంతా ఒకే కుటుంబంలో ఉన్న వారి వల్లే కలిసిమెలిసి ఉండాలి. కారణం, అందరూ కూడా దైవ సమానులేని బోధించినటువంటి పుస్తకం మన చేతిలో ఉన్న బైబిల్. అదే ఇప్పుడు తమ్ముడు చెప్పాడు. అందుకే బైబిల్ ఎందుకు మన దేశంలో ఎందుకు బైబిల్ అనే పేరు చెప్పగానే కొంతమంది సహించలేకపోతున్నారు అని అంటే కారణం బైబిల్లో ఉన్నటువంటి సమానత్వం. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము పైగా ఉండాలి, మేము పైన ఉండాలి, అందరూ మా కింద ఉండాలి అనుకునేవాడు బైబిల్ను రానివ్వడు, బైబిల్ సమాజంలోకి రానివ్వడు, బైబిల్ సమాజంలోనికి వెళ్ళనివ్వడు. వాళ్ళేనండి బైబిల్ని అడ్డుకునేవాళ్ళు. ఏమండి, ఇటువంటిది బైబిల్. ఇటువంటి ఇలా మాట్లాడుతూ వెళ్ళిపోతే ఎన్ని సంగతులు, ఎన్ని విషయాలు బైబిల్లో రాయబడ్డాయో ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఈరోజు బైబిల్ దేవుని గ్రంథం అయితే ఇది బైబిల్ దేవుని గ్రంథం అనటానికి కావలసినటువంటి రుజువులు, అందులో కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఏదైనా కానీ దేవుని గ్రంథం అని చెప్పాలి అని అంటే కొన్ని ప్రాథమికమైనటువంటి కొన్ని లక్షణాలు ఉండాలి అన్నారు.
అందులో ఆ లక్షణాలు ఏంటో ఒక్కొక్కటిగా చెప్తుంటాను. మొట్టమొదటి లక్షణం ఏంటంటే, మొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే, అర్హత ఏంటంటే, బైబిల్ దేవుని గ్రంథం అయితే దేవుని గ్రంథానికి ఉండవలసిన అర్హతలు ఏంటంటే, దీనికి బైబిల్కు చరిత్రపరమైనటువంటి ఆధారాలు, హిస్టారికల్ ఎవిడెన్స్ కావాలి. బైబిల్ దేవుని గ్రంథం అయితే దీనికి ఏం కావాలి? హిస్టారికల్ ఎవిడెన్సెస్ కావాలి. అంటే చారిత్రాత్మకమైన రుజువులు బైబిల్కు ఉన్నాయా అని అడుగుతున్నాడు. ఒకటి. రెండు, బైబిల్కు సైంటిఫికల్ ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా? బైబిల్లో శాస్త్రీయమైనటువంటి రుజువులు ఏమైనా ఉన్నాయా? రెండు. మూడు, బైబిల్కు ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా? బైబిల్కు పురాతత్వ సంబంధమైనటువంటి ఆధారాలు బైబిల్కు ఏమైనా ఉన్నవా అని మాట్లాడుతున్నారు. అంతేకాదు, బైబిల్ దేవుని గ్రంథం అయితే బైబిల్ భవిష్యత్తు చెప్పగలిగినటువంటి సందర్భాలు బైబిల్లో ఏమైనా ఉన్నవా? బైబిల్ భవిష్యత్తు చెప్పిందా అంటే, ఒకటి చరిత్ర చెప్పినది ఉండాలి, చారిత్రాత్మక ఆధారాలు కలిగిందిగా ఉండాలి. రెండోది శాస్త్రీయమైనటువంటి ఆధారాలు కలిగిందిగా ఉండాలి. మూడు, పురాతత్వ సంబంధమైనటువంటి ఆధారాలకు నిలబడేదిగా ఉండాలి. నాలుగు, భవిష్యత్తు చెప్పగలిగేదిగా ఉండాలి. ఐదు, ప్రత్యక్ష సాక్షులు ఏమైనా బైబిల్కు ఉన్నారా? అంటే బైబిలులో వ్రాయబడినటువంటి సందర్భాలు, సన్నివేశాలను చూసిన వారు చెప్పినట్లుగా ఏమైనా ప్రత్యక్ష సాక్షుల యొక్క సమాచారము ఏమైనా బైబిల్కు ఉందా? ఇది ఎన్నోది? 5. ఇక 6వ విషయం ఏంటంటే, 6వ విషయం ప్రధానంగా బైబిల్ ఈరోజు మీరు దేవుని గ్రంథం అని మీరు మాట్లాడితే, ఇది ఈరోజు ఒక కుటుంబంలో లేదా ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక దేశం లేదా ఒక ప్రపంచం. సమస్యలు ఉన్నాయి. ఈరోజు వ్యక్తిగా కొన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నాడు, వ్యక్తిగా కొన్ని సమస్యలు ఉంటాయి, కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి, అలానే గ్రామపరంగా, దేశపరంగా, ప్రపంచపరంగా సమస్యలు ఉన్నాయి. అయితే మనుషుల మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించగలిగే, పరిష్కారం చూపగలిగేటువంటి సత్తా బైబిల్కు ఉందా? బైబిల్కు అని అడుగుతున్నారు. ఉంటే అప్పుడు బైబిల్ను ఏమనాలి? దైవ గ్రంథం. ఇక చివరిగా ఇంకొక విషయం ఏంటంటే, ఇది దేవుడే రాశాడు అని దేవుడే ఒప్పుకున్నటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నవా? 7. మొత్తంగా 7. ఏదో ఒకటి ఉంటే బైబిల్ దేవుని గ్రంథం అని చెప్పడానికి లేదు. 7 ఏదో ఒకటి చూపించేసి దేవుని గ్రంథం అనకూడదు. ఇప్పుడు చెప్పినటువంటి 7 బైబిల్కు ఉంటే అప్పుడు బైబిల్ ఏంటి? దేవుని గ్రంథం. ఏమండి, ఇందులో ఒకటి మరలా ఒకసారి మొత్తం రివైండ్ చేయండి. ఫస్ట్ ఏమన్నారు? ఫస్ట్ హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయా? చారిత్రాత్మకమైనటువంటి రుజువులు ఏమైనా ఉన్నాయా బైబిల్ దేవుని గ్రంథం అయితే? రెండోది వచ్చేసి శాస్త్రీయమైన సైంటిఫికల్ ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా? 3 ఆర్కియాలజికల్, ఏమంటే పురాతత్వ సంబంధమైనటువంటి ఆధారాలు బైబిల్కి ఏమైనా ఉన్నవా? 4 భవిష్యత్తు ఏమైనా చెప్పగలిగిందా? 5 ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా కానీ ఉన్నారా? 6 మనుషులకు, కుటుంబానికి లేదా మనుషుల మధ్య ఈరోజు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలకు పరిష్కారం చూపగలిగేదిగా బైబిల్ ఉందా? 7 దేవుడే ఎక్కడైనా కానీ ఇది నేనే వ్రాసాను, నా వలనే కలిగింది అని చెప్పినటువంటి మాటలు ఏమైనా ఉన్నవా? 7 ఏదో ఒకటి ఉంటే బైబిల్ దేవుని గ్రంథం కాదుండయి. 7 సరిపోవాలి. 7 కూడా ఈ బైబిల్కు ఉండాలి. ఇది ఇప్పుడు ఈ కొలత ఏదైతే ఉందో, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ కొలమానం మీరు ఏ గ్రంథాన్ని పెడతారో పెట్టండి. ప్రపంచంలో సుమారు కొన్ని వందల మత గ్రంథాలు ఉన్నాయి, కొన్ని వందలు ఉన్నాయి. ఇప్పుడు ఇవే కొలతలు ప్రపంచంలో ఉన్నటువంటి మత గ్రంథాలకు కానీ ఒకవేళ మీరు పెట్టి కొలవటం ప్రారంభిస్తే ఏవి నిలబడవండి, ఏవి నిలబడవు అని నేనంటాం లేదు. ఎంతోమంది చరిత్రకారులు, ఎంతోమంది మేధావులు ఒప్పుకున్నారు. మళ్ళా చెప్తున్నాను, ఏమండి మీరు వినటం అనేది చాలా సులువే. ఒక మెసేజ్ వినటం ఏమని చెప్పండి, చాలా ఈజీ. వంట చేస్తున్నారు, ఎప్పుడైపోతుందా, ఎప్పుడు తినేద్దామా అన్నట్టుగా మీరు ఉంటారు. ఎంతసేపు తింటారు? మహా అయితే 5 నిమిషాలు, 10 నిమిషాలు. మీరు తినే 5-10 నిమిషాల కోసం, ఈ ప్రిపరేషన్ కోసం ఎప్పటి నుంచి తెలుసా? ఏమంటే ఉదయం 7 గంటలకు ప్రారంభిస్తే అయినా కానీ ఇప్పటికి అయిపోలేదు. ఈ ప్రిపరేషన్ చూసారా? ఎన్ని గంటల ప్రిపరేషన్ వంటకు. కానీ తినడానికి ఎంత టైం కావాలి? 5-10. ఇక తిన్న తర్వాత మన జడ్జిమెంట్లు వేరుగా ఉంటాయి. మన జడ్జిమెంట్లే వేరు. కానీ వెనకాల పడిన కష్టం చేసిన వాళ్ళు ఏవి మనకొద్దు.
ఉప్పు కొంచెం ఎక్కువైతే బాగుండేదండి, అబ్బా కారం ఎక్కువైపోయిందండి, మసాలా సరిగా లేదండి. ఇవి మనం ఇచ్చే కాంప్లిమెంట్స్ అన్నమాట. అలానే మీకు ఒక మెసేజ్, ఒక సేవకుడు ఒక మెసేజ్ మీ ముందుకు తీసుకొస్తున్నాడు అని అంటే ఇది అప్పటికప్పుడు చేసింది కాదు. ఇది దీని వెనకాల చాలా కసరత్తులు ఉంటాయి, దీని వెనకాల చాలా ప్రిపరేషన్ ఉంటుంది. ఒక 1 అవర్ మెసేజ్ కోసం, గంట ప్రసంగం కోసం కొన్ని గంటలు కష్టపడితేనే తప్ప ఒక చక్కటి మెసేజ్ అనేది మీకు సిద్ధం కాదు. ఏమంటే కూరగాయలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? ముందు ఎక్కడో పొలంలో ఉంటాయి, అక్కడి నుంచి మార్కెట్కి రావాలి, అక్కడే మనం వెళ్ళాలి, ఏరుకోవాలి, ఇక్కడ తీసుకొని రావాలి. ఆ తర్వాత వాటన్నిటి కూడా అన్ని వేరువేరుగా ఉంటాయి, అన్నిటినీ ఒక దాంట్లో వేయాలి, అప్పుడు కదా కూర అయ్యేది. అలానే ఇప్పుడు మీకు ఇచ్చే ఈ సమాచారం, మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్, ఒక మెసేజ్ కూడా ఒక చోటగా ఉండదు. ఇది ఎక్కడెక్కడో ఉంటుంటాయి, అవన్నీ కూడా వెతకాలి, అవన్నీ కూడా ఒక క్రమమైన పద్ధతిలో చేర్చాలి, దాన్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని రావాలి. అప్పుడు కానీ ఏమంటే ఒక చక్కటి మెసేజ్ అనేది మీరు వెళ్ళలేరు. కనుక అంటే ఒక మెసేజ్ వెనకాల ఆ ప్రిపరేషన్, ఆ కష్టం చాలా ఉంటుంది. భార్య చాలా కష్టపడింది, చేసిందే, ఏముండవాలని మొహం అన్నాడు అనుకోండి, పాపం ఏమంటే మన ఎంత బాధపడుతుంది కదండి భార్య. ఎందుకంటే ఎంత కష్టపడిందో, ఎంత ఎప్పుడు లేచిందో, ఎంత ఇబ్బంది పడిందో, ఎంత శ్రమ పడిందో ఆవిడకి తెలుసు. నువ్వు తిన్న తర్వాత పోన్లే కనీసం ఏమి చెప్పకపోయినా పర్లేలే కానీ ఇది ఒక వంట, ఇది ఒక కూర అన్నట్లుగా మాట్లాడితే తన మనసు చాలా గాయపడుతుందండి. ఆడవాళ్ళు కదా, అందులో దేవుడు మరీ చెప్పాడు కదండి, మిక్కిలి బలహీనమైన ఘటమే. బలహీనమైన ఘటాలే అందరూ బలహీనమైన ఘటాలే, ఇందులో స్త్రీలు పురుషులనే కాదు. కాకపోతే స్త్రీల దగ్గరికి వచ్చేటప్పుడు ఇంకా కొంచెం ఏమన్నాడంటే మిక్కిలి అన్నాడు, అంటే పురుషుడి కంటే కూడా కొంచెం తక్కువ అని. ఏమండి ఈరోజు మీరు వింటున్న ఈ ఇన్ఫర్మేషన్, మీరు మనం మాట్లాడుకుంటున్న ఈ సమాచారం, దీన్ని తీసుకుని వెళ్ళి ఏ గ్రంథానికి మనం పెట్టి చూసినా ఏది నిలబడదండి. కానీ నిజంగా ఇవన్నీ కూడా బైబిల్కు ఉన్నవా అన్నప్పుడు, బైబిల్కు ఇవి 7 కూడా ఎలా యాప్ట్ అవుతాయో, ఎలా సరిపోతాయో మీరు వింటారు ఇక్కడ నుంచి. ఇందులో ముందుగా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది నిజంగా బైబిలు దేవుని గ్రంథమా అంటే, బైబిలు నిజంగా దేవుడు వలననే కలిగిందా, దేవుడి చెప్పాడా, దేవుడే వ్రాయించాడా అనే విషయాన్ని మనం వెనక నుంచి మనం ముందు స్టార్ట్ చేసుకుందాం. ఇందులో దేవుడే వ్రాయించాడు అనటానికి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సాక్ష్యాలు, కొన్ని మాటలు మనం ఈ సమయంలో చూడగలిగితే, ముందుగా పేతురు గారి ద్వారా దేవుడు పలుకుతూ, పేతురు గారి ద్వారా దేవుడు రాయిస్తూ, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయంలో, పేతురు గారు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం, పేతురు గారు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనంలో ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అన్నాడు. ఏమర్థమైంది ఈ మాటలో? మనుషులు ఏమన్నాడు? ఏలయనగా ప్రవచనము అనేది ప్రవచించబడినది. 66 పుస్తకాలలోని ప్రవచనాలు, దేవుని మాటలు ఎప్పుడూ కూడా మనిషిని యొక్క ఆలోచనలో నుంచి, మనిషిని యొక్క కోరికను బట్టి కలిగినవి కావు. మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. మనుషులే కావచ్చు, 40 మంది వ్రాసిన వారు మనుషులే, కానీ వారిని ప్రేరేపించిన వాడు మాత్రం ఎవరట? దేవుడు. మళ్ళీ ఇక్కడ ప్రేరేపించడం అనే పదం ఉంది చూసారా? దీన్ని కొంచెం వేరుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చెప్పినప్పుడు చాలామంది అంటారు, అంతెందుకండి, మనకు మా ఫొటోస్ వేసేటప్పుడు కూడా పాంప్లెట్లలో శిక్షణతో, ప్రోత్సాహంతో, ప్రేరణతో అని మాట్లాడుతుంటారు కదా. ఏమంటే నీకు ఎవరండి ప్రేరణ అంటే, నాకు పలానా ఆయన ప్రేరణ అండి, నాకు పలానా ఆవిడ ప్రేరణ అండి అంటారు. ఇన్స్పిరేషన్గా అంటుంటారు కదా. ఇప్పుడు మనం తీసుకునే ఇన్స్పిరేషన్ వేరు, ఇక్కడున్న ఇన్స్పిరేషన్ వేరు. మరలా ఈ ప్రేరణ వేరు, మన ప్రేరణ వేరు. మన దగ్గర ఆలోచించినట్టుగా ఇక్కడ ఆలోచించకూడదు కంప్లీట్గా. ఎందుకంటే వీళ్ళు కంప్లీట్గా దేవుని హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళారు. వాళ్ళంతా కూడా దేవుడి ఆధీనంలోనికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆయన ఏది పలకమంటే అది. ఇప్పుడు మనం ఏంటంటే ఒకరిని తీసుకొని మనం స్ఫూర్తి పొందటం వేరు. నేను ఆయనలాగా పాడాలి అనుకుంటాం అంతే, ఆయనలాగా నేను ఆడాలి అనుకుంటాం, ఆయనలాగా ఎదగాలి అనుకుంటాం, ఆయనలాగా చెయ్యాలి అనుకుంటాం, అది వేరు. కానీ ఆయనే నీలోనికి ప్రవేశించేది చేయించాడు కదా పని.
ఇది నువ్వు తీసుకోవటం వేరు ప్రేరణ, దేవుడు కలిగించటం వేరు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మనుష్యులు, ఈ 40 మంది ఎవరైతే రాశారో బైబిల్ను, ఈ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అని రాయబడిందండి. ఇదే విషయాన్ని పౌలు గారు కూడా తిమోతికి రాస్తూ చెప్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలలో అక్కడ కూడా పౌలు గారు ఏం మాట్లాడుతున్నారో కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఆ దైవజనుడు సన్నద్ధుడై ఉండి ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, దైవావేశము అన్న పదాన్ని ఉపయోగించాడు ఇక్కడ. బాగా వినండి. పౌలు గారు ఆయన బాగా చదువుకున్న వ్యక్తి అండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, పౌలు గారు బాగా చదువుకున్న వ్యక్తి కదా. గమలీయేలు పాదముల యొద్ద కూర్చుని ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా అవపోసన పట్టినవాడు ఎవరి కోసం మాట్లాడుతున్నాను? పౌలు గారి కోసం మాట్లాడుతున్నా. పౌలు గారు పండితుడు. ఆయన ఇంకొక విషయం చెప్పమంటారా, పౌలు గారు మహాజ్ఞాని కూడా. ఎంత గొప్ప జ్ఞాని పౌలు గారు అంటే కొరింథియన్స్కి పౌలు గారు రాస్తారు. కొరింథియన్స్ ఎవరు? గ్రీసు దేశానికి సంబంధించింది కదా కొరింథీ అనే పట్టణం. గ్రీసు దేశస్తులు అనగానే ఎవరు? ఒక ప్లేటో, ఒక అరిస్టాటిల్, ఏమంటే ఒక సోక్రటీస్, వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు? గ్రీసు దేశానికి చెందినటువంటి తత్వవేత్తలు వీళ్ళంతా. చాలా గొప్ప గొప్ప మేధావులు పుట్టినటువంటి ప్రాంతం ఆ గ్రీసు, జ్ఞానులకు నిలయం అది. అందుకే పౌలు గారు రాసినప్పుడు ఏమంటున్నాడు అంటే యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు మాత్రం ఏం వెతుకుతుంటారట? వాళ్ళు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని వెతికే వాళ్ళు గ్రీసు దేశస్తులు. అందుకే పౌలు గారు మొట్టమొదట గ్రీసు దేశానికి వెళ్ళినప్పుడు, ఏథెన్స్ అనేటువంటి పట్టణానికి వెళ్ళినప్పుడు, ఏథెన్స్ తెలుసు కదా, ఒలింపిక్స్ అక్కడే స్టార్ట్ అయ్యాయి. ఏథెన్స్, ఆ ఏథెన్స్ గురించే బైబిల్ మాట్లాడుతుంది. ఏమండి, అందుకే చెప్పాను కదా, బైబిల్ను ఎంతోమంది లేకుండా చేయాలనుకున్నా వాళ్ళు పోయారు. బైబిల్ ఉందంటే కారణం బైబిల్కున్న బేస్ అలాంటిది. అర్థమైందా? ఇప్పుడు పునాది లేదనుకోండి, సరిగా ఊరికనే పడిపోద్ది. పునాది స్ట్రాంగ్గా ఉందనుకో, ఎవడు పడగొట్టలేడు. అంతే కదా. ఈరోజు ప్రపంచంలో అత్యధిక మంది చేత చదవబడుతూ అనేక భాషల్లోకి అనువదించబడి అనేక మాల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కి, ఏమండి అనేక మంది ఎక్కువగా అమ్ముడవుతూ అనేక భాషల్లోకి తర్జుమా చేయబడినటువంటి పుస్తకం ఏంటంటే బైబిల్. ఈరోజు బైబిల్ ప్రపంచంలో అత్యధిక మంది చదువుతున్న పుస్తకం ఏంటంటే బైబిల్గా ఈరోజు ఆకాశంలో అన్నిటికంటే కూడా ఉన్నతంగా కనబడుతుందంటే కారణం ఏంటంటే ఎంత ఎత్తున కనబడుతుందో కింద అంత బలమైన పునాది ఉంది అని అర్థం. మీరు ఒక బిల్డింగ్ మీరు చూడండి, 20 ఫ్లోర్స్ అండి, 30 ఫ్లోర్స్ అండి. అక్కడ దుబాయ్లో ఉన్నటువంటి బుర్జ్ ఖలీఫా 165 ఫ్లోర్స్ అంటారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి కట్టడం అది. ఏమండి, ఎలా అండి? 160 పైకి చూస్తున్నాం మనం. అంత పైన చూస్తున్నామనంటే అంత లోపల ఫౌండేషను ఉందని అర్థం. ఒకవేళ లోపల అంత ఫౌండేషన్ లేదనుకో, పడిపోవాలి అది. కనుక మనం ఎంత పైకి కనిపించాలనుకుంటామో అంత బలమైనటువంటి ఫౌండేషన్ కింద ఉండాలి. ఈరోజు బైబిల్ అంత ఎత్తున కనబడుతుందంటే, ఆకాశం అంత ఎత్తున కనబడుతుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? బైబిల్కు ఉన్నటువంటి బేస్, బైబిల్కు ఉన్న పునాది కూడా అంతుంది. అందుకే బైబిల్ లేకుండా చేయాలి, కనబడకుండా చేయాలి అని చాలామంది ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసిన వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు. మరలా ఎవరున్నారు అందులో? చక్రవర్తులే ఉన్నారు. 6 వల్లే కాలేకపోయిందంటే కారణం ఏంటంటే బైబిల్కు ఉన్నటువంటి ఆధారాలు అలాంటివి. ఏం చెప్పమంటారు చెప్పండి, ఈ మాట చాలు. సరే, అయినా ఇక్కడ దైవావేశం పౌలు గారి కోసం మాట్లాడుతున్నా కదా. పౌలు గారు కొరింథీయులతో మాట్లాడుతుంటాడు. చాలా గొప్పవాడు ఆయన పౌలు గారు. ఆయన చాలా గొప్ప జ్ఞాని పౌలు గారు. ఏథెన్స్ పట్టణానికి వెళ్తాడు. ఏథెన్స్కి వెళ్ళినప్పుడు ఏథెన్స్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు కూడా విన్నది అసలు వినరండి వాళ్ళు. మనలాగానే కొద్దో గొప్ప. ఏమంటే ఈ పాట మళ్ళీ వచ్చేవారం చెప్తాను అనుకోండి, మీరు వస్తారా చెప్పండి? అస్సలు రారు. విషయం మీరు ఏం చెప్పినా టైటిల్ మాత్రం మారాలండోయ్ అంటారు. మీకు అర్థమైందా? మీరు విషయం అదే చెప్పండి. కెమెరాతో ఆడుకుంటున్నారు పిల్లలు. ఆ 2 పిల్లలు తీసేయండి అక్కడి నుంచి. ఇప్పటికి 2 సార్లు చూశాను నేను. వీళ్ళు మా ఆవిడ నిద్రపోతున్నట్టుంది ఇక్కడ. ఏమండి, ఆ ఏథెన్స్లో పరిస్థితి ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో ఒక క్రొత్త సంగతి వినటంలో వాళ్ళ ఆసక్తిని చూపించేవాళ్ళటండి. అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త సంగతి మాకు కావాలి, పాత యొద్దు అనేటువంటి మనస్తత్వం వాళ్ళదండి. అలాంటి ఏథెన్స్, అలాంటి కొరింథియన్స్కు పౌలు గారు ఛాలెంజ్ చేశారు. ఏమన్నట్టు తెలుసా? జ్ఞాని ఏమయ్యను అన్నాడు, శాస్త్రి ఏమయ్యను,
ఈ లోకపు తర్కవాది ఏమాయను అని పౌలంతటి గొప్పవాడు సవాలు చేశాడే కొరింథీలో ఉన్న వాళ్ళకు. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అని అంటే, పౌలు గారు మహామేధావి, పౌలు గారు చాలా జ్ఞానవంతుడు. ఇక ఆ పౌలు గారు ఆయన గ్రీకు తెలిసినవాడు, హెబ్రీ తెలిసినవాడు, పౌలు గారు అరమిక్ తెలిసినవాడు. ఏమంటే సెమిటిక్ లాంగ్వేజెస్ అంటారు వీటిని. ఈ పౌలు గారికి ఈ భాషలంటి మీద పట్టుంది ఆయనకు. పౌలు గారు ఇక్కడ ఉపయోగించిన ఈ పదం ఉంది చూసారు. ఇక్కడ ఏ పదం? అక్కడ పేతురు గారు ఏమన్నారు అని అంటే, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే అన్న మాట అక్కడ పేతురు గారు ఉపయోగించారు కదా. కానీ ఇక్కడికి తిమోతి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం పౌలు తిమోతికి రాస్తూ ఈ పత్రికలో ఈ 3వ అధ్యాయం 16-17 వచనాలలో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము అన్నాడు. ఇంతకు దైవావేశము అంటే ఏంటి? దైవావేశము అనేటువంటి ఈ పదం ఇది గ్రీకులో నుంచి వచ్చింది కదా. కొత్త నిబంధన ఎందులో రాయబడింది? క్రొత్త నిబంధన ఏ భాషలో రాయబడింది? తెలుగులో రాయబడిందా? క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో రాయబడింది. ఆ గ్రీకులో రాయబడినప్పుడు అక్కడ ఉపయోగించినటువంటి మాట, దైవావేశం అనే చోట ఉపయోగించబడినటువంటి మాట ఏంటంటే థియో న్యూసటోస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారట అక్కడ. థియో న్యూసటోస్ అని. ఇంతకీ థియోస్ అంటే ఏంటి? థియోస్ అంటే దేవుడు అని అర్థం. ఏమండి? థియోస్ అంటే దేవుడు. థియోస్ అనే గ్రీకు పదానికి అర్థం. థియోస్ అనగా దేవుని వాక్యము. నియో అన్నాడు. నియో అంటే ఊదటం లేదా ప్రేరేపించటం అని అర్థం అంట. అంటే సేమ్ ఇక్కడ కూడా దైవావేశము వలన కలిగిన అన్నాడు చూసారా. దైవావేశం వలన కలిగిన అంటే ఈ దేవుని వాక్యం అనేది దేవుని ప్రేరేపణలో నుంచే ఇది వచ్చింది. అంటే పేతురు గారు చెప్పినా, ఇక్కడ పౌలు గారు చెప్పినా, ఇద్దరూ వేరువేరు కాలాలలో ఉండి చెబుతున్నప్పటికీ వాళ్ళిద్దరు చెప్పిన విషయం మాత్రం ఒకటే, ఏంటంటే దేవుని ఆవేశం, దేవుని ఆలోచన, దేవుని ప్రేరేపణలో నుంచే వచ్చింది. కొంతమంది మూర్ఖంగా మాట్లాడుతూ ఏమంటారంటే, బైబిల్ తప్పు పట్టాలనుకునే వాళ్ళు, పౌలు గారు ఏమన్నారండి, పౌలు గారు ఎక్కడ మాట్లాడినా కానీ శుభమని పౌలు అని నేను మీకు శుభమని చెప్పి వ్రాయున్నది ఏమనగానే మాట్లాడతాడు కదా. పౌలు గారు ఆయన శుభమని చెప్పి వ్రాయున్నది అని మాట్లాడుతున్నాడు అని అంటే ఇది ఆయన పర్సనల్ ఒపీనియన్ కదా. శుభమని చెప్పి రాస్తున్నాడు అని అంటే ఏదో ఆయనే వ్రాస్తున్నట్టుగా ఉంటుంది కదా. అంతే కదండి. మీరు ఏ పత్రిక చూడండి పౌలు గారిది ఎలా ఉంటాయి. ప్రారంభంలో శుభాలతో ప్రారంభం అవుతాయి. ఈ శుభాలతో ప్రారంభమయ్యేటప్పటికి ఏమనుకుంటారంటే చాలామంది ఇది పౌలు గారు తన ఓన్గా రాస్తున్నాడేమో అన్నట్టుగా అనిపించింది మనకు. ఏమండి, మీరు మొదటి అధ్యాయం మీరు చూడగలిగితే కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. అంటే ఎవరు రాస్తున్నారట? పౌలు గారు రాస్తున్నారట. దేవుడు రాస్తున్నట్టుగా లేదే ఇక్కడ, ఆత్మ ప్రేరణతో ఏమి లేదే ఇక్కడ, ఆయనే వ్రాస్తున్నాడని స్వయంగా చెప్పిన తర్వాత ఇది మరలా మీరు దేవుడిదని మీరు ఎలా అంటారు అని అంటున్నారనమాట. ఏమంటే కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా ఉంది కదా. అలానే అంటారు వాళ్ళు, ఆ కన్ఫ్యూజన్లో పెడతారు. వాళ్ళకి అర్థం కాకనో అర్థమయ్యో కన్ఫ్యూజన్లో పెడతారు. కంగారు ఏం లేదు. ఇక్కడ ఈ మాట పౌలు గారు శుభమని చెప్పి వ్రాయినది అని అన్నంత మాత్రాన ఈ మాటలు నాయే, నా ఓను, నా సొంతం అని అంతగా ఏమి లేదు. అందుకే ఇలాంటి వాళ్ళు వస్తారు, ఇలా ప్రశ్నిస్తారు, బైబిల్ దేవుని గ్రంథం కాదని అంటారు, రుజువులు అడుగుతారని ఆ రోజే పౌలు గారు మరలా ఇదే పత్రికలో చివరికి వెళ్ళేటప్పటికి క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఇదే పత్రికలోనే పౌలు గారు చివరికి వెళ్ళేటప్పటికి ఈ విషయంలో కూడా ఆయన క్లారిటీ ఇస్తాడు. ఎంత చక్కటిదంటే బైబిల్ అర్థం చేసుకోవాలి కానీ బైబిల్ వదిలిపెట్టాలన్న ఆలోచన ఎవరికి రాదు, ఎవరూ తప్పు పట్టలేరు. 14వ అధ్యాయం మీరు చూస్తే కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయంలో 14వ అధ్యాయం 37వ వచనంలో ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకొని ఎడల నేను మీకు వ్రాయిచున్నవి, అంటే ఇదే కదా, ఇదే పత్రిక కదా, పౌలు గారు ఇదే పత్రికలో కదా ప్రారంభంలో చెప్పాడు, నేను మీకు వ్రాయిచున్నవి అవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. కన్ఫర్మ్ చేశాడు. ఇదిగో మీలో నిజంగా కొరింథీ సంఘంలో ఎవరైనా కానీ నేను రాస్తున్నానట్టుగా మీరు ఎవరైనా అనుకుంటున్నారా? నిజంగా మీలో ఎవరైనా కానీ అలా ప్రవక్తలు కానీ ఆత్మ సంబంధమైనటువంటి మనుషులుగా మీరు చెప్పుకుంటే ఖచ్చితంగా నేను వ్రాస్తున్నవి ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా ప్రభువు యొక్క ఆజ్ఞలని దృఢముగా
మీరు తెలుసుకోవాలి అన్నాడు. అంటే మనం ఆత్మ సంబంధులమైనా ఆత్మ సంబంధులం, మనం నిజంగా మనం ఏమంటే ప్రభువుకు సంబంధించిన వాళ్ళమైనా అవును. అలా అయితే ఖచ్చితంగా పౌలు గారు రాసినప్పటికీ కూడా పౌలు గారి యొక్క మాటలు అవి ఎవరి మాటలుగా మనం తీసుకోవాలి? దేవుని మాటలుగానే అని చెప్తున్నాడు ఆయన. ఇంకొక మాట, పౌలు గారు తెస్సలోనికకి వెళ్ళాడట. పౌలు గారు తెస్సలోనిక ప్రాంతానికి వెళ్ళాడు. ఈ తెస్సలోనిక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, తెస్సలోనిక ఎక్కడ ఉందంటారా? ఇప్పటికీ ఉంది, మాసిదోనియా, అదే కదండి మాసిదోనియా, గ్రీసు, ఆ ప్రాంతం యూరోప్లో ఉంది. ఆ తెస్సలోనికలకు రాసినటువంటి పత్రికలో మీరు చూడగలిగితే, తెస్సలోనికలకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు ఆ తెస్సలోనిక సంఘానికి రాస్తూ చెప్తున్నాడు, నేను మీ మధ్యకు వచ్చాను, మొదటి 2వ ప్రయాణంలో మీ దగ్గరకు వచ్చాను. ఈ 2వ ప్రయాణంలో మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర వాక్యం చెప్పినప్పుడు ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన మీరు అంగీకరించినప్పుడు అది మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టుగా దేవుని వాక్యమని మీరు దానిని అంగీకరించితిరి. చాలా, ఇది మనుషుల వాక్యమని మీరు ఎంచలేదు. తెస్సలోనికేలో ఉన్న వారలారా, నేను మీ మధ్యకు వచ్చాను, మీ మధ్య ఉన్నాను, మీ మధ్య బోధించాను. అయితే నేను బోధించినటువంటి మాటలు, నేను చెప్పిన ఈ వాక్యం ఇది మనుషులదని మీరు అనుకోక మీరు ఎవరిదని నుంచి అంగీకరించారు? దేవుని వాక్యం అని మీరు అంగీకరించారు అన్నాడు. ఏమండి, అంటే బైబిలు దేవునిది, రాసిన వాళ్ళు మాది 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 అన్నట్లుగా వాళ్ళు చెప్పుకుంటున్నట్టు కనిపించట్లేదు. మరి ఎవరు చెప్పినట్టుగా రాశారట? వాళ్ళు దేవుని మూలముగా పలికిరి అన్న మాట మీద మనం బేస్ అయ్యాం. ఇప్పుడు దేవుని మూలముగా పలికిరి, దేవుని మూలముగా పలికిరి అన్న మాట మీద మనం నిలబడి ఆలోచిస్తున్నాం. ఓకే, ఇంకొక మాట చూద్దాం. పేతురు గారే మాట్లాడుతూ ఇంకొక మాట, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనంలో, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు. ఏమండి, ఈ మాట ఎన్నో మాలు మీరు చదువుకొని ఉండొచ్చు. ఏమర్థమైంది ఈ మాటలో? ఏమర్థమైంది? ఏదో చదువుకుంటూ వెళ్ళిపోయాం, కుదరదు. ఈ మాట దగ్గర మీరు బాగా ఆగి మీరు ఆలోచించాలి. ఈ మాటను తీక్షణంగా మీరు ఆలోచిస్తే ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఏంటంటే, ప్రవక్తలు ముందుగా ప్రవచించారు. ముందుగా వచ్చినటువంటి ప్రవక్తలు అంటే యేసుక్రీస్తుల వారి కంటే ముందొచ్చిన ప్రవక్తలు, ఈవెన్ యోహాను గారి వరకు. ఏమంటే, పాత నిబంధనలో ప్రవక్తలు యోహాను గారి వరకు వీళ్ళందరూ కూడా ప్రవచించారు. వీళ్ళందరూ కూడా ఎవరిని గురించి ప్రవచించారు అంటే యేసుక్రీస్తుని గురించి ప్రవచించారు. యేసుక్రీస్తు రాబోతున్నాడు, వచ్చిన ఆయన ఎలా జీవించబోతున్నాడు, ఆయన ఎలా శ్రమలు అనుభవించబోతున్నాడు, ఆయన ఎలా సమాధి చేయబడబోతున్నాడు, ఆయన ఎలా తిరిగి లేవబోతున్నాడు అనే విషయాలన్నిటినీ కూడా ప్రవక్తలు రాశారు. ఇప్పుడు మీ అందరికీ బాగా తెలిసింది ఏంటంటే, యెషయా గారి గురించి మనకు బాగా తెలుసు. యెషయా గారు యేసుక్రీస్తు వారి కోసం చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇది కన్యకకు జన్మిస్తాడు అని చెప్పాడు. పుట్టిన తర్వాత ఆయనకు పలానా పేరు పెట్టబడుతుందని చెప్పాడు. ఇప్పుడు మీకా గారి గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. మీకా గారు ఏమని చెప్పారు? యూదయ దేశం బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులు ఎంత మాత్రమో అల్పమైన దానివి కావు. అంటే యేసు ఎక్కడ పుడతాడో కూడా మీకా గారు ముందుగానే చెప్పేశారు. అంటే ప్రవచించిన ఆ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రవక్తలు వాళ్ళకేం తెలుసు యేసుప్రభు ఎక్కడ పుడతాడో? జనరల్గా మీరు ఆలోచించండి, 700 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద పుట్టబోయే యేసుక్రీస్తు ఒక కన్యకకు జన్మిస్తాడని వాళ్ళకి ఎలా తెలుసు? ఒకటి, పుట్టినటువంటి ఆ యేసుక్రీస్తుల వారికి పలానా పేరు పెట్టబడుతుందని వాళ్ళు ఎలా చెప్పగలరు? 2, పుట్టినటువంటి యేసుక్రీస్తుల వారు ఏ ఊరిలో పుడతాడో అన్న సంగతి 100 సంవత్సరాలకు ముందు వాళ్ళకి ఎలా తెలుసు? 3. ఇలా ఆలోచించుకుంటూ పోతే ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారు. అయితే వాళ్ళ ప్రవచించటానికి కారణం ఏంటో తెలుసా? క్రీస్తు ఆత్మ వారిలో అన్నాడు అక్కడ. క్రీస్తు ఆత్మ వాళ్ళ చేత ప్రవచింపచేసింది. క్రీస్తు ఆత్మ అంటే ఏంటి? అదే పరిశుద్ధాత్మ. ఇప్పుడు పేతురు గారు మాట్లాడిన మాట కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా? మనకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఎవరు కూడా మనుషులు ఎవరు కూడా వారి ఇచ్చను బట్టి వారు ప్రవచనం ఎప్పుడు పుట్టలేదు. వారందరూ కూడా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి.
ఒక్క విషయం ఏంటంటే, యేసుక్రీస్తుకు ముందున్న ప్రవక్తలందరేమో యేసుక్రీస్తుల వారి రాక కోసం, ఆయన మొదటి రాకడ కోసం ప్రవచించారు. యేసుక్రీస్తు తర్వాత అపోస్తలులేమో యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు, యేసు రెండవ రాకడ తర్వాత ఈ ప్రపంచం ఏమైపోతుందో అన్న సంగతి మిగతా వాళ్ళంతా ప్రవచించారు. అంటే పాత నిబంధన అంతా కూడా బాగా వినండి. పాత నిబంధన అంటే 39 పుస్తకాలు. ఈ పాత నిబంధన అంతా కూడా ఏం చెప్పిందని అంటే ఒక్క మాటలో రాబోతున్న యేసుక్రీస్తుని చెప్పింది పాత నిబంధన. క్లియర్ కట్. పాత నిబంధనలోని 39 పుస్తకాలు ఎటువైపు చూపిస్తున్నాయి? రాబోతున్న యేసుక్రీస్తుల వారిని సూచిస్తున్నాయి. రాబోతున్న యేసుక్రీస్తు రాబోతున్నాడని సూచించాయి. ఇప్పుడు క్రొత్త నిబంధన ఏం చెప్పింది? ఆ ప్రవక్తలు ఏ యేసునైతే చూపించారో ఆ యేసు వచ్చేసాడండి అని చెప్పింది ఏంటనమాట? క్రొత్త నిబంధన. ఆ యేసు వచ్చాడు, ఆయన ఏం చేశాడు, మళ్ళా రాబోతున్నాడు. ఇదండి కంప్లీట్గా బైబిల్ కోసం 2 మాటలు చెప్పాలంటే, ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. అంటే పాత నిబంధనతో ఏం చెప్తుందంటే రాబోయే యేసును చూపిస్తుంది. క్రొత్త నిబంధన వచ్చిన యేసుక్రీస్తు, మళ్ళీ తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు. అయితే రాబోతున్న యేసుక్రీస్తు కోసం వాళ్ళు ఎలా చెప్పగలరు అంటే, వాళ్ళందరూ కూడా ఎలా పలికారు అని అంటే క్రీస్తు ఆత్మ అన్నాడు. అందుకే ఆ మాట చూడండి మరలా, వాటి తర్వాత కలగబోవు ఆత్మ. కాబట్టి క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు అని రాయబడింది. ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే క్రొత్త నిబంధనలు చూసాం ఇప్పటి వరకు. అంటే క్రొత్త నిబంధనలు ఇప్పటి వరకు మనం చూసినటువంటి మాటలన్నిటిని బట్టి ఒక విషయం క్లారిటీ వచ్చింది ఏంటంటే, పేతురు గారు మాట్లాడినా, ఇక్కడ పౌలు గారు మాట్లాడినా, వాళ్ళ మాటల్లో ఒక విషయం అర్థమైంది ఏంటంటే, మేము ఎవరూ చెప్పలేదు. ఎవరు పలికినా కానీ పలికిన మనుషులైనప్పటికీ కూడా వాళ్ళందరి చేత పలికించిన వాడు ఎవరట? దేవుడే రాయించాడు అనే మాటలు చూసాం. ఇంకా కొంచెం మనం డెప్త్గా ఆలోచిస్తే అసలు బైబిల్ అంతటి కూడా అంటే బైబిల్లో పాత నిబంధన, ఈ కొత్త నిబంధన కాసేపు పక్కన పెడితే పాత నిబంధనకి వెళ్ళామనుకోండి, పాత నిబంధనలు చాలా భాగాలుగా విభజించవచ్చు. కానీ పాత నిబంధనను క్రొత్త నిబంధనలో 2 భాగాలుగా ముందుగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత 3 భాగాలుగా విభజించడం బైబిల్ ప్రకారంగా అంటే బైబిల్లో యేసుక్రీస్తుల వారి మాటల్లో కావచ్చు, ఎస్పెషల్ యేసుక్రీస్తుల వారి మాటల్లో పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు మనకు ఒక చోట 2 భాగాలుగాను, మరొక చోట 3 భాగాలుగాను ఆయన యేసుప్రభుల వారు మాట్లాడినట్టు మనకు కనబడుతుంది. మొదటి 2 భాగాలు ఏంటంటే, అంటే బైబిల్ పాత నిబంధన అంతా 2 భాగాలుగా చేశాడు ఆయన. ఒకటి ఏంటంటే ధర్మశాస్త్రం అన్నాడు, ఇంకోటి ప్రవక్తల గ్రంథము అన్నాడు. ఇదే మాట మనం మత్తయి సువార్తలో చూస్తుంటాం. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఏమంటే యేసుప్రభుల వారి కొండ మీద ప్రసంగం కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 17వ వచనంలో, మత్తయి సువార్త 5:17లో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చును. ఇదేంటి? మిగతా ఆయన ఏమైపోయాయి? ఏమన్నాడు ఆయన? ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను అన్నాడు అండి. అంటే ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథాలు, ప్రవక్తల వచనాలు అంటే ప్రవక్తల గ్రంథాలు. అంటే పాత నిబంధన అనేటప్పటికీ యేసుక్రీస్తుల వారు ఇక్కడ ఎన్నిగా మాట్లాడుతున్నాడు ఆయన? 2. ఒకటి ధర్మశాస్త్రం అన్నాడు, ఇంకొకటి ప్రవక్తల గ్రంథాలు అన్నాడు. 2ఏనా? ఏమంటే 7వ అధ్యాయం మరలా అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం కూడా మీరు చూడగలిగితే, కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగునే మీరును వారికి చేయండి. ఇది ధర్మశాస్త్రమును, బాగా చూడండి, ఇది ధర్మశాస్త్రమును 1, 2 ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది అన్నాడు. అంటే ఇప్పుడు పాత నిబంధన అనగానే ఏమన్నాడు? ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశము. అంటే ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథాలే పాత నిబంధన. ఇప్పుడు ఇది 2గా చెప్పాడు కదా ప్రభు. ఇదే యేసుక్రీస్తుల వారు మరలా 24కి వెళ్ళేటప్పటికి లూకాసు వార్తలో 24 లూకాసు వార్తకి వెళ్ళేటప్పటికి లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనంలో, లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనంలో, అంతటా యేసుక్రీస్తుల వారు మోషే ధర్మశాస్త్రములోను 1, ఇక్కడ మోషే ధర్మశాస్త్రములోను అంటే 1, 2 ప్రవక్తల గ్రంథములోను అన్నాడు 2, 3 కీర్తనలలోను, ఇక్కడ కీర్తన అనేది కొత్తగా యాడ్ అయినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ అన్నాడండి. అంటే యేసుక్రీస్తుల వారి కొరకు ఎక్కడెక్కడ రాయబడిందట? యేసుక్రీస్తుల వారి కొరకు ఎక్కడెక్కడ వ్రాయబడింది? 1 ధర్మశాస్త్రంలో వ్రాయబడింది, 2 ప్రవక్తల గ్రంథాలలో వ్రాయబడింది, 3 కీర్తన గ్రంథంలో వ్రాయబడింది. ఇంతకు మించి ఇంకా ఎక్కడైనా వ్రాయబడిందని చెప్పాడు? చెప్పండి, ఇంకెక్కడైనా లేదు.
అంటే యేసుక్రీస్తుల వారి కొరకు ఈ 3 చోట్ల వ్రాయబడింది అన్నాడు. అంటే ఇవి ఎప్పుడు రాయబడ్డాయి? యేసు కంటే ముందు రాయబడ్డాయి. ధర్మశాస్త్రం ఎప్పుడు? యేసు కంటే 1500 సంవత్సరాల ముందు ధర్మశాస్త్రం రాయబడింది. ప్రవక్తల గ్రంథాలంటే కొన్ని 100 సంవత్సరాలు, కీర్తన గ్రంథాలంటే అది సుమారు 1000 సంవత్సరాలు. అంటే యేసుక్రీస్తుల వారి రాకకు ముందు కొన్ని 100 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తుల వారి కొరకు వ్రాయబడ్డాయట. అవన్నీ నా గురించి ఏం చేస్తున్నాయి అన్నాడు ప్రభు? సాక్ష్యం. అంటే ఆ గ్రంథాలలో ఎవరి కోసమైతే చెప్పారో ఆయన్నే నేను. ప్రవక్తలు ఎవరి కోసమైతే ప్రవచించారో ఆ ప్రవక్తను, ఆ వ్యక్తిని నేనే అని యేసుక్రీస్తుల వారు సజీవంగా ఈ భూమి మీద బ్రతికిన కాలములో తను సాక్ష్యం ఇచ్చుకున్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నటువంటి సందర్భం. అయితే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, మనకు ఇప్పుడు ఈ ప్రవక్తల గ్రంథాలు కావచ్చు, ఈ ధర్మశాస్త్రం కావచ్చు, ప్రధానంగా ఈ 2 భాగాలు కనుక్కుంటే ఈ రెండు కూడా దేవుని వలన వ్రాయబడినవేనా అంటే ధర్మశాస్త్రం అనగానేనండి, ఈ ధర్మశాస్త్రం ఇంకొక పేరు ఉంది ఏంటంటే, మనకు బైబిల్లోనే మనకు అక్కడక్కడ ధర్మశాస్త్రం అని కొన్ని చోట్ల కనబడుతుంది, మరి కొన్ని చోట్ల వచ్చేటప్పటికి మోషే ధర్మశాస్త్రం అని రాయబడుతుంది. ధర్మశాస్త్రం అన్నా అదే 5, మోషే ధర్మశాస్త్రం అన్నా అదే. అయితే ఇప్పుడు ఇంతకీ ఈ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, మోషే ధర్మశాస్త్రం పంచగ్రంథాలు అన్నాం. దీని హెబ్రీ భాషలో తోరా అని పిలిచారు. ఈ తోరాగా పిలువబడుతున్నటువంటి ఈ పంచగ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఈ 5 గ్రంథాలు, ఇవి దేవుడు రాయించినవేనా? ప్రశ్న. ఎందుకంటే అవి దేవుడు రాయించినవేనా? దేవుడు పలికించినవేనా? నిజంగా అవి దేవుడు రాయించినవి అని చెప్పడానికి, ఎందుకంటే వ్రాసిన వ్యక్తి ఏమో మోషేగా కనబడుతున్నాడు, కానీ మోషే చేత వ్రాయించిన వాడు దేవుడేనా అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే ఏం చెప్తున్నాయి చూద్దాం. ఆ గ్రంథాల్లోనికి వెళితే ఏం చెప్తున్నాయి ఆ గ్రంథాల్లో? మోషే గారు ఏం మాట్లాడుతున్నారు ఒక మాట చూద్దాం ఇప్పుడు. ఏమంటే నిర్గమాకాండం, ముందుగా నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండం త్వరగా 32వ అధ్యాయం 16వ వచనం. నిర్గమాకాండం 32:16లో ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద మోషే గారు కొండపైకి వెళ్ళాడు, 2 పలకలు ఇచ్చాడు చూసారా, ఆజ్ఞలతో కూడినవి. ఆ పలకల కోసం మాట్లాడుతున్నాడు. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత, దేవుని చే వ్రాత. పిలిచింది ఎవరు? కొండపైకి దేవుడు పిలిచాడు. పలకలు ఇచ్చింది ఎవరు? దేవుడు. దాని మీద వ్రాసింది ఎవరట? దేవుడు. అంటే ఇప్పుడు మొత్తంగా మనకి ఏం అర్థం కావాలి? ఈ ధర్మశాస్త్రం, నిర్గమాకాండం అంటే 5 ఒకటే కదా ఇది కూడా. అంటే ఇప్పుడు ఈ నిర్గమాకాండము అంటే ఈ ధర్మశాస్త్రములో భాగమైతే, ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరు ఇచ్చినట్టుగా మనకి ఈ మాటలు మనకు అర్థం కావాలి? దేవుడే ఇచ్చాడు. ఇప్పుడు లేవ్యాకాండం 1:1 చూస్తారా? త్వరగా లేవ్యాకాండం 1:1, ఆ తర్వాత సంఖ్యాకాండం మీరు 1:1, ఇవన్నీ మీరు చూస్తుంటే అక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది మోషేతో దేవుడు చెప్పాడు అని. ఏమండి లేవ్యాకాండం 1:1 చూడండి త్వరగా. యెహోవా దేవుడు మోషేని పిలిచి ప్రత్యక్షపు గుడారములో ఉండగా దేవుడు ఇలాగూ సెలవిచ్చాడు. అంటే మోషేని పిలిచాడట, ఆయన సెలవిచ్చాడట. అంటే మోషే దేవుడు చెప్పకుండా ఏది చేయలేదా అంటే, మోషే దేవుడు చెప్పకుండా ఏది చేయలేదు. మీరు సంఖ్యాకాండం 1:1 చూడండి, సేమ్ అదే కనబడుతుంది. అంటే మీరు ఇలా పంచగ్రంథాలను మీరు చూసినప్పుడు, ధర్మశాస్త్రం అంతటిని మీరు చూస్తే, తోరాగా చెప్పబడుతున్న 5 గ్రంథాలను మనం చదువుతున్నప్పుడు అన్ని చోట్ల కూడా మనకు మోషే కనబడుతున్నప్పటికీ, మోషేతో పలికించింది ఎవరు అని మనకు అర్థమవుతుంది? దేవుడు. ఏమండి నిజంగా దేవుడు కేవలం చెప్పటమే కాదండి. దేవుడు కేవలం ఆ దేవుడు చెప్పాడు మోషే అప్పచెప్పినట్టుగా కాదు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఏమన్నాడు తెలుసా? రాయి మోషే అన్నాడట. దేవుడే స్వయంగా. ఎంత విచిత్రం చూసారా? ఏమండి కేవలం నేను నీకు చెప్తున్నా నువ్వు చెప్పు, నేను నీకు చెప్తున్నా నువ్వు చెప్పు అని మాత్రమే కాదట మోషేతో చెప్పింది. మోషేతో కొన్ని సందర్భాల్లో దేవుడు ఏమన్నాడంటే రాయి మోషే అన్నాడట. అంటే అర్థం ఏంటి? నీకు నువ్వుగా ఏదో రాయకూడదు, నేను చెప్పేదే నువ్వు అక్కడ రాయాలి. అంటే ఈ మాటలన్నీ కూడా మీకు ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, బైబుల్ దేవుని చేత వ్రాయబడినదని చెప్పటానికి ఈ మాటలన్నీ కూడా. మోషే కాదు, ఏమంటే రాసినటువంటి ఆ ప్రవక్తలు వాళ్ళెవరూ వాళ్ళ సొంతగా ఏది రాయలేదు. మోషేతో దేవుడు రాయించాడా? రాయమన్నాడట. 34వ అధ్యాయం ఏమంటే నిర్గమాకాండం, మీరు 34వ అధ్యాయం 27వ వచనాన్ని మీరు చూడగలిగితే, నిర్గమాకాండం 34వ అధ్యాయం 27వ వచనంలో యెహోవా దేవుడు మోషేతో ఇలాగ సెలవిచ్చాను, ఈ వాక్యములను ఏం చేయమంటున్నాడు? విని వదిలేయమన్నాడా?
వెళ్ళి చెప్పు అంటున్నాడు ఇక్కడ. ఈ వాక్యములను వ్రాసికొనుము, రాసుకో 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 అన్నాడు. మరి మీరు రాసుకుంటున్నారా? మాకు అలవాటు లేదండి. మాకు ఇంత మంచి అలవాటు మాకు ఎప్పుడూ లేదు. అందుకే మనం ఇలా ఉన్నాం, అందుకే మనం ఇక్కడే ఉన్నాం, మనం ఇక్కడే ఉంటాం అంతే. ఇక ఎదగం. ఏమండి, దేవుడు మోషేతో చెప్తున్నాడు. మోషే ఏమన్నాడు? నాకు అలవాటు లేదు ప్రభా అన్నాడా? ఏమండి, గజగజ వణుకుతూ తీసి రాశాడు. విచిత్రుడిని చెప్పంటారా? మోషేనే కాదండి, ఇర్మియా ప్రవక్త ఉన్నాడు. ఇర్మియాతో కూడా దేవుడు మాట్లాడినప్పుడు ఇర్మియాతో కూడా ఏమన్నాడు తెలుసా? ఆడు యెహోయాకీం అనే రాజు వాడు ఏం చేశాడంటే, నేను ముందుగా వ్రాయించినటువంటి ఆ చర్మపు కాగితాలను వాడు ఏం చేశాడు, గ్రంథాన్ని వాడు కోసేసి తీసుకెళ్ళి కుంపట్లో వేసి కాల్చిపడేశాడు కదా. ఆడు కాల్చేశాడు కదా నా గ్రంథాన్ని. యెహోయాకీం అనే రాజు వాడు గర్వించిన వాడై అహంకారంతో పొగరుతో నేను ఇచ్చినటువంటి ఈ గ్రంథాన్ని వాడు కాల్చేస్తాడా? అయితే నువ్వేం వరి అవ్వకు, నువ్వు మరలా తీసుకో అన్నాడు. చర్మ కాగితాలు మరలా తీసుకో అన్నాడు. మరలా తీసుకో, నేను మరలా నీకు చెప్తాను. అందులో ముందున్నటువంటివి ఆ కాల్చిన గ్రంథంలో ఏవైతే మాటలు ఉన్నాయో అవన్నీ అందులో రాయాలి. అందులో అవి మాత్రమే కాదు, వీటికి మరలా కొన్ని నేను యాడ్ చేస్తున్నాను అన్నాడు. ఎక్కడ? ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం. అంటే దేవుడు చెప్పటమే కాదు, దేవుడు ఏం చేయించాడు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ. వ్రాయించాడు కూడా. ఏమండి 36:20 ఏమండి ఇర్మియా గ్రంథం 36:28 36వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 28వ వచనం. నీవు మరి ఒక గ్రంథమును తీసుకొని, ఎంత బాగుంది చెప్తున్నాను చూసారా? నీవు మరి ఒక గ్రంథమును తీసుకొని మనది ఒక నోట్బుక్ అయిపోయింది అనుకోండి, ఇంకొక నోట్బుక్ మనం కొనుక్కొని మళ్ళీ ఆ నోట్బుక్లో మనం ఎలా రాసుకుంటామో, ఒక డైరీ అయిపోగానే ఇంకొక డైరీ కొనుక్కొని ఇంకొక డైరీలో మనం ఎలా రాసుకుంటామో, దేవుడు కూడా ఎంత చక్కగా చెప్తున్నాడు అంటే, పిల్లలు చెప్తున్నాడండి. మరి పిల్లలే కదండి వాళ్ళు. ఏమంటున్నాడు? నీవు మరి ఒక గ్రంథమును తీసుకొని, వాడు యూదా రాజు అయినటువంటి యెహోయాకీము వాడు కాల్చినటువంటి మొదటి గ్రంథం, ఆ మొదటి గ్రంథములో నేను నీకు చెప్పగా నువ్వు రాసావే ఆ మాటలన్నీ దానిలో మరలా నువ్వు రాయి అంటున్నాడు. చూడండి అక్కడ, నువ్వు రాసేయి అంటున్నాడు. అంటే మీకు ఏమర్థం అవ్వాలి? ఈ మాటలన్నిటి కూడా మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, కేవలం పలికిన వారే కాదు, కేవలం పలకలేదు, పలికిన వారు ఉన్నారు, వ్రాసిన వారు కూడా ఉన్నారు. పలికిన వారు దేవుని మూలంగానే పలికారు, వ్రాసిన వారు కూడా దేవుని మూలముగానే వ్రాశారు. ఏమండి, ఇది ఆధారం కాదా బైబిల్ దేవుని గ్రంథం అనడానికి? ఇది రుజువు కాదా దేవుని గ్రంథం అనడానికి? దేవుడే నేను పలికించాను రా అన్నాడు, దేవుడే నేను వ్రాయించాను రా అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వే అన్నావు కదా, 7 పెట్టావు కదా మా ముందు, 7 ఒకటే కదా ఇది కూడా. దేవుడు ఎక్కడైనా కానీ నేనే రాయించానని చెప్పాడా, నేనే పలికానని చెప్పాడా అని నువ్వు అన్నటువంటి వేసిన ప్రశ్న ఏదైతే ఉందో దానికి సమాధానం చెప్తున్నావు. దేవుడే పలికించాడు అంటానికి చూపించావు రెఫరెన్స్లు. ఇప్పుడు నెక్స్ట్ దేవుడే వ్రాయించాడు. ఇంకొక మాట, యెషయా గ్రంథం, యెషయాతో కూడా దేవుడు అదే చెప్తాడండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనంలో, యెషయా గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనంలో ఏమన్నా చూడండి. మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకొని, ఏమన్నా సైజ్ చెప్పలేదు, ఆ సైజ్ చెప్పలేదు ఆయన. పలక మరి అప్పుడు పలకలే కదా, రాతి పలకలే కదా. మా చిన్నతనం కూడా పలకలు ఉండేవాడి, ఇప్పుడు పలకలు లేవు కదా, అంత అప్డేట్ అయిపోయారు ఇప్పుడు అంతా కూడా. స్టార్టింగ్లో పలకలు కూడా మొత్తం కూడా మట్టి పలకలతో ఇప్పుడు మారిపోయింది అంతా కూడా. ఇప్పుడు ఏమంటారు, అంత డిజిటల్ అయిపోయింది కదండి అంతా కూడా, డిజిటల్ ఎడ్యుకేషన్ అంతా. ఒక పలకిచ్చి కూర్చోబెట్టేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు తీసుకుని ఏకంగా కంప్యూటర్ ముందు కూర్చోబెట్టేశారు. కంప్యూటర్ ముందు కూర్చోబెట్టారు, 2 కళ్ళద్దాలు అడిగి పెట్టారు. ఆ కళ్ళద్దాల సైజు పెరిగిపోతుంటుంది. వీడు బుర్ర ఏం పెరుగుతుందో తెలియదు కానీ సంవత్సరానికి మాత్రం కళ్ళద్దాల సైజు మాత్రం పెరిగిపోతూ ఉంటుంది. ఆఖరి సోడా బుడ్డి లాంటి కళ్ళద్దాలు వచ్చేస్తాయి ఆఖరికి. ఎందుకు అనంటే సైటు అయిపోయింది. ఈరోజు చదువులు ఇలా ఉన్నాయి. అప్పుడు ఏం చెప్పాడు యెషయా గారితో దేవుడు? నువ్వు ఎలాంటి పలక తీసుకోవాలట? గొప్ప పలక అన్నాడా. ఎందుకో పలకంటే అయిపోయింది, గొప్ప పలక. ఎందుకంటే ఆయన చెప్పబోయేది చాలా పెద్దది. మరి అంత పెద్దది రాయాలంటే ఎలా? గొప్ప పలక తీసుకొని మహేరుషలాల్ హాష్ బజ్ అన్నాడండి, అంతే. ఎవరు అర్థమైందా?
మహేరు షలాల్ హాష్బజ్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే కింద చెప్తాడు దాని మూల భాషలో అర్థం చూడు ఎంత బాగుంటుందో. త్వరితముగా దోపుడగును, ఆతృతముగా కొల్లబెట్టబడును. త్వరితంగా దోపుడైపోతుంది, ఆతృతంగా కొల్లబెట్టబడుతుంది అనే ఈ మాట హెబ్రీలో ఏమంటారు అని అంటే మహేరు షలాల్ హాష్బజ్ అదనమాట. దానికి అర్థం తెలుగులో కింద చెప్పాడు. ఇది రాయి అన్నాడు అంతే. ఇంకో విషయం చెప్పినా, నీ కొడుకు అదే పేరు పెట్టుకోవాలి. అదేనాడు అక్కడ చెప్తున్న కాంటెక్స్ట్ అదే అనమాట అక్కడ. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మనకు అవసరమైన విషయం ఏంటంటే, నువ్వు రాయి అన్నాడు చూసారా, అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు తన మాటలు ఏం చేస్తున్నాడు, పలికిస్తున్నాడు అని ఒక చోట చూసాం. ఇప్పుడు వ్రాయిస్తున్నాడు. పలికించినవాడు దేవుడే, వ్రాయిస్తున్నవాడు దేవుడే. ఎవ్వరు కూడానండి వాళ్ళ సొంత ఆలోచనలు, సొంత మాటలు ఎక్కడ వాళ్ళు ఉపయోగించింది లేదు. ధర్మశాస్త్రం అంతా కూడా మీరు చూడండి, ఎలా ఎన్ని రెఫరెన్స్లను ఇవ్వగలం. ఇంకా కొన్ని 1-2 ఏంటంటే, ప్రవక్తల గ్రంథాల దగ్గరికి వచ్చామనుకోండి, ప్రవక్తలు కూడా ఎవరు కూడా వాళ్ళ సొంతగా ఏది చెప్పలేదు. వారు కూడా పలికిన వాళ్ళంతా కూడా ఆ దేవుడు పలికారు, దేవుడే పలికించాడని చెప్తున్నాడు. మీరు ఒకటే గుర్తు ఏంటంటే, ఏ ప్రవక్త మాట్లాడుతున్నా కానీ ముందు ఒక మాట అంటాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా. ప్రాక్టికల్ మీ అందరూ బాగా తెలిసిన మాట. యెహోవా సెలవిచ్చినదేమనగా అంటే అర్థం ఏంటి, ఎవరు సెలవిచ్చారట ఈయనకు? దేవుడు. ఏమండి, ఈ మాట ఎన్నిసార్లు చూస్తుంటాం ప్రవక్తల గ్రంథాలలో? 100 సార్లు కనబడుతుంది. ఇంకా కొంతమంది ప్రవక్తలు అయితే ఏమంటారంటే, యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చును అని మాట్లాడతారు కొంతమంది అయితే. యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చును అని కొంతమంది అంటే, యెహోవా సెలవిచ్చున్నదేమన కానీ మరి కొంతమంది అంటారు. ఇలా ప్రవక్తలందరూ కూడా, ప్రవక్తల గ్రంథాలు కావచ్చు, ధర్మశాస్త్ర గ్రంథాలు కావచ్చు, చరిత్ర అన్నది ఏంటంటే ఈ ప్రవక్తల గ్రంథాల్లో అది భాగం. చరిత్ర ఏంటంటే, ధర్మశాస్త్రంలో దేవుడు ఏదైతే చెప్పాడో చెప్పిన దానికి పరిపాలన ఎలా జరిగిందని రాయించిందే ఏంటనమాట చరిత్ర. అది చరిత్ర గ్రంథాలు అంతే. దానికోసం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే ప్రవక్తలందరూ కూడా నిజంగా దేవుడు మూలంగా పలికారంటే 1-2 మాటలు చూసి ముగించేద్దాం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం, ఏమంటే ముఖ్యమైన మాట. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. జకర్యా గారు ఏమంటారు చూడండి. ధర్మశాస్త్రమును 1 పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత, ఆ పదం అండర్లైన్ చేయండి, తన ఆత్మ ప్రేరేపణ చేత, తన ఆత్మ ప్రేరేపణ చేత అన్నాడండి. అంటే ధర్మశాస్త్రం కావచ్చు, తర్వాత ప్రవక్తల గ్రంథాలు, ప్రవక్తలను కావచ్చు, దేవుడు తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలు అనగానే మీకు ఏమర్థమైపోవాలి అయితే, ఏ ప్రవక్త పలికినా ఆ ప్రవక్త నోట నుంచి వచ్చినది ఆత్మ ప్రేరేపణ. ఏమండి, ఎక్కడైనా బైబిల్లో కాంట్రడిక్షన్స్ మీకు కనిపించాయా? ఇప్పుడు ఒక్కసారి చూడు, విరుద్ధాలు, అసంబద్ధాలు ఎక్కడైనా మీకు ఉన్నాయా? ఇప్పుడు అక్కడ ఎక్కడో పేతురు గారికి జకర్యా గారికి సంబంధమే లేదు, పేతురు గారికి ఇర్మియా గారికి సంబంధమే లేదు. కానీ పేతురు గారు ఏమన్నారు? పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరని ఆయన రాశాడు. ఇప్పుడు జకర్యా గారు ఏమంటున్నాడు? ఆయన కూడా సేమ్ అదే మాట అన్నాడు. ఎలా? ఆత్మ ప్రేరేపణ. అంటే ఏమన్నా అక్కడ పౌలు గారు అదే మాట అన్నారు. ఇవన్నీ మనం చూస్తుంటానండి, ఇక్కడే అర్థం కావాలండి. బుద్ధి జ్ఞానం ఉన్న ఏ ఒక్కడికైనా బైబిలు దైవుని గ్రంథమే దేవుడు రాయించినదే అని అర్థమవుతుంది, ఒప్పుకొని తీరతాడు. నేను ఒప్పుకోను అన్నాడు అని అంటే అక్కడ మనకు డౌట్ రావాలి, వీడికి బుద్ధి జ్ఞానం 2 లోపించినవి అని. అందులో అనుమానం ఏమీ లేదు, బాధపడ్డా పర్వాలేదు. ఇంకొక మాట, నెహెమ్యా గ్రంథం చివరి మాట ఈ రోజుకు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం. అనేకమైన సంవత్సరములు వారిని నువ్వు ఓర్చావు కదా, నీ ప్రవక్తల ద్వారా నీ ఆజ్ఞ చేత వారి మీద సాక్ష్యము నువ్వు పలికితివి కదా మాట్లాడుతున్నావు. చూసావా? అంటే ఆ ఇశ్రాయేలును ఓర్చుకున్నావు కదయ్యా, మనం సహించుకున్నావు కదయ్యా, నీ ప్రవక్తలతో వాళ్ళతో అనేకమైన సంగతులను వారి ద్వారా పలికించావు కదా. ఏమో మాట్లాడు, నెహెమ్యా గారు మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది ఇక్కడ. అంటే ఈ మాటల్లో మనకి ఏం అర్థమవుతుందనంటే, దేవుడు ప్రవక్తల ద్వారా పలికించాడు, ఒక విషయం మనకు అర్థమైంది. రెండో విషయం ఏంటంటే, దేవుడు ప్రవక్తల ద్వారా తన మాటలను వ్రాయించాడు అని అర్థమైంది. కనుక ఈ సెషన్లో కంప్లీట్గా ఇప్పటివరకు మనం విన్నటువంటి మాటలన్నిటిలో
ఒక నిర్ధారణకు మనం వచ్చేసాం, ఒక విషయాన్ని కన్క్లూజన్కి వస్తున్నాం. అదేంటంటే కంప్లీట్గా బైబిల్ వెనుక మనిషి లేడు. కనబడుతున్నది మనిషి అయినప్పటికీ కూడా మనిషి వెనక మనకి ఎవరుండి రాయించినట్టు కనబడుతుంది అక్కడ? దేవుడు. మనిషి మాట్లాడినట్టుగా ఉన్నప్పటికీ మనుషుల చేత పలికించిన వాడు ఎవరని మనకు క్లియర్ అయిపోయింది, దేవుడు. కనుక బైబిలు దేవుని గ్రంథము. బైబిల్ ఎలా దేవుని గ్రంథము అని అంటే, బైబిల్లో ఉన్న మాటలను దేవుడు పలికించాడు ప్రవక్తల ద్వారా, దేవుడే వ్రాయించాడు. అయితే ఇక్కడ ఒక తేడా ఉంది. కొన్ని బైబిల్లో పరుష పదజాలాలు ఉంటాయి, కొన్ని సంఘటనలు ఉంటాయి. అవన్నీ దేవుడు చెప్పాడు, దేవుడు రాయించాడు అంటానికి, దేవుడు రాయించటంలో దేవుడు పాత్ర ఉంది. మళ్ళీ ఇక్కడ ఏమంటే తేడా బాగా గమనించాలి. చాలామంది ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సందర్భాలు చూపించి, కొన్ని సంఘటనలు చూపించేసి, మీ దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు గొప్పోడైతే, బైబిల్ నిజంగా దేవుని గ్రంథం అయితే, మీ దేవుని గ్రంథంలో చెప్పుకుంటున్నటువంటి బైబిల్లో ఇలాంటి విషయాలు ఏంటంటే, అలాంటి విషయాలు ఏంటంటే మాట్లాడుతుంటారు. వీటన్నిటికీ రాబోయే కాలంలో సమాధానాలు వస్తాయి అనుకోండి. కానీ ఒకటేంటంటే, ఒక విషయం మీద మన స్టాండ్ అయ్యి ఏంటంటే, వ్రాయించిన వాడెవరు? దేవుడు. ప్రజల మధ్యకి వెళ్ళి చెప్పు అని ప్రవక్తలు పంపి వాళ్ళ ఏం చెప్పాలో చెప్పించిన వాడెవరు? దేవుడు. పలికించిన వాడు దేవుడు ప్రవక్తల ద్వారా. 1, 2 జరిగినటువంటి సంగతులను, జరగబోయే సంగతులను ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా వ్రాయించిన వాడు కూడా ఎవరు? దేవుడు. ఇంతవరకు మనం నేర్చుకుంటే చాలు ఈ రోజుకు. ఇంకా మరి చరిత్ర రుజువులు కావాలి కదా, పురాతత్వ శాస్త్ర సంబంధమైనవి కావాలి కదా, శాస్త్రీయమైనవి కావాలి కదా, ఇంకా మనకు ప్రవచన నెరవేర్పు భవిష్యత్తు మనకు కావాలి కదా, ఆ తర్వాత ప్రత్యక్ష సాక్షులది కూడా మనకు కావాలి కదా. ఇలా ఇంకా అనేకమైనటువంటి సంగతులు మనకు కావాలి కదా. అవన్నీ ఉన్నప్పుడు, అవన్నీ బైబిల్కి మ్యాచ్ అవుతున్నప్పుడు, అప్పుడు బైబిలు దేవుని గ్రంథం.